ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంధనం కొరత తీవ్ర రూపం దాల్చింది. నాయుడుపేటలో ఒక్క బంకులో మాత్రమే డీజిల్ దొరుకుతుండటంతో అక్కడకు భారీగా వాహనాలు తరలి వచ్చాయి. దీంతో ఆ పెట్రోల్ బంక్ దగ్గర భారీగా వాహనాలు బారులు తీరాయి. అలాగే పొదలకూరు, బుచ్చిరెడ్డిపాలెంలో కూడా డీజిల్ కొరత ఏర్పడింది. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము పట్టట్లేదు దాన్ని. మరోవైపు ఇప్పుడు పంటలు కోసే సమయం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు కూడా ఆగిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి డీజిల్ కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. జనరేటర్ ఆయిల్ లేదు, జనరేటర్ అయిపోయింది, కరెంట్ లేదు. నాడుపేట హాస్పిటల్ పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు. జనరేటర్ ఆయిల్ లేదు, ఇలా పట్టమడికి పట్టడం లేదు. మీరు దయచేసి ఆయిల్ పడితే జనరేటర్ పోసుకుంటాము, పేషెంట్లకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. మేము రైతులము, మాకు రైతులకి ఎవరికి కూడా డీజిల్ పట్టట్లేదు. క్యాన్లకి ట్రాక్టర్లు అన్ని వ్యవసాయంలో అడుసులో దింపేస్తున్నాము. కావున ఎవరు కూడా ట్రాక్టర్లకి రావాలంటే రావడానికి కుదరదు. క్యాన్లు తీస్తే క్యాన్లు ఇక్కడ పట్టట్లేదు. క్యాన్లు గత 2 రోజుల నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది డీజిల్కి. అలా మా అందరూ రైతులమే. ఎదురు రైతులు క్యాన్లు ఆయిల్ పట్టుకుందామని కూడా ఎవరు పట్టట్లేదు. ఇక్కడ దీనికి ఎవరుగా పరిష్కారం చెప్దామంటే ఇక్కడ ఈ స్టేషన్ సిబ్బంది, ఇక్కడ పెట్రోల్ బంక్ సిబ్బంది అంతా కూడా మేము పెట్టమని అంటున్నాడు. దీనికి మీరే న్యాయం చేయండి. మా ట్రాక్టర్లో పొలాల్లో ఎక్కడో ఉంటాయి, ఆ ట్రాక్టర్లు తీసుకొస్తేనే డీజిల్ పడతామంటున్నారు. పొలాల్లో ఉండే అడుసులో ఉంటాయి ట్రాక్టర్లు, ఆయిల్ లాగా నిలిచిపోతాయి. ఆ ట్రాక్టర్లు తీసుకురావాలంటే 8 కిలోమీటర్లు ఏ విధంగా వచ్చేది? మేము ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరం చిన్నకారు రైతులవి. మేము ఈరోజు దుక్కు దున్నుకొని నాట్లు వేసుకునే పరిస్థితుల్లో ఈరోజు డీజిల్ ఆగిపోయింది. ఈ డీజిల్కి ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 11 అవుతున్నా కూడా మాకు డీజిల్ మా మొహం చూసేవాళ్ళు లేరు. ఈ మాకు ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతుల వారికి డీజిల్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటూ. నెల్లూరు జిల్లాలో పెట్రోల్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడింది. ప్రధానంగా పల్లెల్లో అయితే డీజిల్ ఎక్కడా కూడా లేదు. ప్రస్తుతం మనం నెల్లూరు కరెంట్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు వాహనాల దారులందరూ కూడా డీజిల్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వాహనాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు బాబు, డీజిల్ పరిస్థితి ఎలా ఉంది? డీజిల్ పరిస్థితి కష్టంగా ఉండదు సార్. ఉదయం నుంచి డీజిల్ లేదు. నిన్న గూడూరు పోయాము, గూడూరు పోయినా కూడా డీజిల్ ఎక్కడా లేదు. మునుగోడులో కూడా ఎక్కడా డీజిల్ లేదు. మాకు బస్సు వాళ్ళ కష్టంగా ఉంది. ప్యాసింజర్ చూస్తే వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. మాకు ఆ పోవడంతో ఆటో దొరకదు, దానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. అది పరిస్థితి. ఒకవేళ డీజిల్ లేక ఆటోలో ఆగిపోతే ఏంటి పరిస్థితి? ఇకనేమో సార్, ఏం పరిస్థితి లేక గమ్మ కూర్చోవడం, రోడ్ల మీద కూర్చోవడం వాడు అంతే. ఆయిల్ కొరత కారణంగా ప్రధానంగా రవాణా రంగం అంతా కూడా అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఏర్పడుతుంది. దాదాపు 2 రోజులుగా డీజిల్ కొరత అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ మరో డ్రైవర్ ఉన్నారు, అడుగుదాం. ఎలా ఉంది సార్, ఏంటి అసలు డీజిల్ కొరత, డీజిల్ గురించి ఏంటి పరిస్థితి? ఎక్కడ కూడా పెట్రోల్ బంకుల్లో కూడా దొరకడం లేదండి. ఎక్కడ పోయినా సరే నో స్టాక్ బోర్డు అంటున్నారు, ఎవరు పట్టడం లేదు కూడా. ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి? మామూలుగా 3 డేస్ నుంచి ఉన్నింది. ఈ రోజు ఇంకా ఎక్కువగా ఉంది. ఇది ఇంతకు ముందు 2 డేస్ ముందు అంటే 3 డేస్ ముందు ఎక్కడొక బొంకలోనే దొరుకుతుంది. ఈ రోజు నుంచి అయితే అసలు ఎక్కడా కూడా లేదు. మొత్తం మీద డ్రైవర్లందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా రంగం పైన ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. ఉదయం 8 గంటలకి సప్లై చేశారు సార్ ఇది, తర్వాత ఎప్పటి నుంచి లేదు, చాలా చోట్ల లేనట్టుంది. మొత్తం సిటీ ఆగింది సార్. మొత్తం ఎన్ని లీటర్లు? అంతకుముందు ఎంత వచ్చేది మనకి స్టాక్, ఇప్పుడు ఎంత వస్తుంది? మా రెగ్యులర్గా మాకు బాగానే వస్తుంది, పెట్టుకున్నంత వస్తుంది. ఈ రోజు అయిపోయింది, మళ్ళీ రేపు పెట్టుకోవాలి. ఈ రోజే స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం? ఈ రోజే స్టార్ట్ అయింది. అంతే. ఏమంటున్నారు సార్ వాహనదారులు, వాళ్ళందరూ మీ కస్టమర్లు ఉంటారు, వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది, అడుగుతున్నారు. రేపు వస్తుంది లోడ్ అని చెప్పి. ఇది ఒక డీజిల్ ఒకటేనా, పెట్రోల్ కూడా? పెట్రోల్ బాగానే ఉంది, డీజిల్ ఒక్కటే స్టాక్ తక్కువ. స్టార్ట్ వచ్చి డీజిల్ అంటే డీజిల్ కొంతమంది ఇళ్లలో దాచిపెట్టుకుంటున్నారు. అంటే 100 లీటర్లు అవసరమైన వాళ్ళు 400 లీటర్లు 500 లీటర్లు దాచిపెడుతున్నారు. ఇది కూడా ఒక కారణం అంటున్నారు. దాని మీద ఏమంటారు? అయి ఉండొచ్చు. మన దగ్గర అయితే పట్టట్లేదు. ఎవరైనా బ్యారల్స్ తీసుకొచ్చినా, క్యాన్లు తీసుకొచ్చినా పట్టట్లేదు. అట్లా పట్టకూడదని చెప్పుకున్నారు, అందుకని పట్టట్లేదు. తర్వాత నో స్టాక్ బోర్డ్స్ కూడా పెట్టకూడదని అధికారులు చెప్తున్నట్టున్నారు. నో స్టాక్ బోర్డ్స్ పెట్టకూడదని చెప్తున్నారు. అవును, ఒకవేళ స్టాక్ లేకపోయినా కూడా బోర్డు పెట్టద్దని చెప్పారు. బోర్డు పెట్టద్దు, పంపిస్తాం మేము లోడు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే
పెట్రోల్ బంకుల్లో ప్రజెంట్ పెట్రోల్ అయితే కొరత తీవ్రంగా ఉంది. నెల్లూరు సిటీలో అయితే 1-2 బంకుల్లో మాత్రమే ఉంది. మిగిలిన పొదలకూరు, కలువాయి, చేజర్ల అటువంటి ప్రాంతాల్లో అయితే పూర్తిగా డీజిల్ లేనటువంటి పరిస్థితి. అక్కడ ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి కోతలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ డీజిల్ లేకపోవడంతో ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి. దాదాపు ఒక్కొక్క 10,000 లీటర్లు ఇచ్చే బంకుకి కేవలం 2,000-3,000 లీటర్లు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి. దాంతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా రవాణా వ్యవస్థ అంతా కూడా ఇప్పటికే దాదాపు ఆ ప్రభావం కనిపిస్తూ ఉంది. పెట్రోల్ బంకుల యజమానులు అయితే పైనుంచి సరఫరా లేదు కాబట్టి మేము ఇవ్వలేము, ఇంకా మేము అంటే వాళ్ళు ఇచ్చినంత వరకు మేము సరఫరా చేస్తున్నాము, వాళ్ళు ఎంత దాదాపు వాళ్ళు సరఫరా చేయమన్నంత చేస్తూ ఉన్నాము, అక్కడి నుంచి రాలేదు కాబట్టి మేము ఇవ్వలేదని చెప్పి పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడే నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ డీజిల్ కొరత సమస్య ప్రారంభమైంది. ఇంకా ఇదే విధంగా కొనసాగితే ఆ భారం ప్రజలపైన, ప్రధానంగా రవాణా రంగం, రవాణా వ్యవస్థ మీద పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ ఖాన్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.